ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దేవీ భాగవతం 3వ స్కందము 10వ అధ్యాయము. సత్యవ్రతుడి కథ. ఎవడా సత్యవ్రతుడు? జనమేజయుడు అడిగాడు. ఏ దేశంలో పుట్టాడు అతడు? ఎలాంటి వాడు? ఏ శబ్దం ఎక్కడ విన్నాడు? ఎలా విన్నాడు? ఎలా ఉచ్చరించాడు? ఎలా సిద్ధి పొందాడు? అందరి అంతఃకరణలోనూ ఉండే భగవతి అతడి మీద ఎలా ప్రసన్నరాలైంది? ఇదంతా విస్తరించి వినిపించు విను అంటూ ఉదారమైన వ్యాఖ్యలతో మొదలుపెట్టాడు వ్యాసుడు. సత్యవతుడి కథ పురాణ సమ్మతమైనది, శుభప్రదమైనది. ఎన్నాళ్ల క్రిందతో మునులు సభలో ఈ కథ విన్నాను నేను. తీర్థాటనం చేస్తూ ఓ మారు నైమిసారణ్యం వెళ్ళాను. అక్కడ మునులందరికీ ప్రణామం చేసి అక్కడ ఆశ్రమంలో ఆగాను. బ్రహ్మ మానసపుత్రులు ఆ ఆశ్రమంలో ఉన్నారు. జీవన్ముక్తులు వారు, మహావ్రతులు. అక్కడ మునుల సభలో ప్రసంగవశాత్తు జమదగ్ని ముని ఇలా అడిగాడు. మహామునులారా, నా మనస్సులో ఒక సందేహం ఉంది. అది ఈ సభలో తీరుతుందని ఆశిస్తున్నాను. నా సందేహం ఏమిటంటారా? బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, కుబేరుడు, వాయువు, త్వష్ట, కుమారస్వామి, వినాయకుడు, సూర్యుడు, అశ్విని దేవతలు, భృగుడు, పూషుడు, చంద్రుడు, గ్రహాలు. ఈ దేవతలందరిలో ఎవరు సర్వశ్రేష్ఠులు? ఎవరు ఆరాధనీయులు? ఎవరిని ఆధారిస్తే తక్షణం కార్యసిద్ధి కలుగుతుంది? ఎవరు సుఖసేవ్యులు? ఎవరు త్వరలో ప్రసన్నులవుతారు? సర్వజ్ఞులు మీరు. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి అన్నాడు. జమదగ్ని ప్రశ్నకి రోమసముని ఇలా సమాధానం చెప్పాడు. జమదగ్ని, ఆత్మకళ్యాణం కోరుకున్న వాళ్ళు శక్తిని ఉపాసించాలి. ఆమె ఉత్తమ దేవత. ఆమె పరా ప్రకృతి, సర్వగామిని, సర్వదాయిని, కళ్యాణకారిణి. బ్రహ్మ మొదలైన దేవతలందరి తల్లి ఆమె. సంసారమనే వృక్షానికి మొదలామె, ఆది ప్రకృతి. ఆమెను తలుచుకుంటే చాలు, ఆమె పేరు ఉచ్చరిస్తే చాలు, కోరికలన్నీ ఫలిస్తాయి. దయగల తల్లి ఆమె. ఆమెను ఉపాసించిన వారంటే వల్లమాలిన దయ ఆమెకి. దీనికి తార్కాణంగా ఒక ఇతిహాసం చెబుతాను విను. శుభప్రదమైన కథ అది అంటూ ఇలా అందుకున్నాడు. కోసల దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి పేరు దేవదత్తు. అతనికి సంతానం లేదు. అందుకని పుత్రేష్ట ప్రారంభించాడు అతడు. తమ సాధనది వార మంచి మండపం తయారు చేశాడు. యజ్ఞకార్యాల్లో ఆరితేరిన వేద పండితుల్ని రావించాడు. యథావిధిగా అగ్నిస్థాపనం చేశాడు. సుహోత్రమునిని బ్రహ్మగా నియమించాడు. యాజ్ఞవల్క మునిని అధ్వరణిగాను, బృహస్పతిని హోతగాను, పైలమునిని ప్రస్తోతగాను, గోబిలమునిని ఉద్గాతగాను, ఇతర మునుల్ని సభ్యులుగాను నియమించాడు. వారికి పుష్కలంగా దానమిచ్చాడు. సామవేద గానం చేయడంలో ఘనుడు ఉద్గాత గోబిలుడు. సప్త స్వరాలతో రథంతర సామం గానం చేశాడు. అయితే మాటమాటికి శ్వాస రావడం వల్ల స్వరభంగమైంది. దేవదత్తు కోపం తెచ్చుకున్నాడు. గోబిల, మూర్ఖుడివి నువ్వు. కుమారుడు కలగాలన్న కోరికతో ఈ యజ్ఞం తలపెట్టాను నేను. నువ్వు మాటిమాటికి ఎగపోస్తూ స్వరభంగం చేశావు, ఏమిటిది అన్నాడు. మండిపడ్డాడు గోబిలుడు. ఈ యజ్ఞంలో కలిగిన కుమారుడు మూర్ఖుడవుతాడు, శఠుడవుతాడు, మూగవాడవుతాడు అంటూ శపించాడు. శ్వాస ప్రతి ప్రాణికి సహజం, దానిని ఆపడం అసాధ్యం. శ్వాస వల్ల స్వరభంగమైందే కట్టు, దానిలో నా తప్పేముంది అంటూ ఉరిమాడు. గోభిలుడు శాపం విని గడగడలాడిపోయాడు. దేవదత్తు ఎంతో దుఃఖపడ్డాడు. కాళ్ళ వేళ పడ్డాడు. మునీంద్ర, నిరపరాధిని శపించావు. కుమారుడు లేని దుఃఖంతో కుంగిపోతున్న నన్ను దారుణ శాపంతో మరింత కుంగదీస్తున్నావు. మూర్ఖుడైన కుమారుడు పుట్టడం కంటే పుట్టకపోవడమే నయమంటూ బుద్ధిమంతులు, పైగా బ్రాహ్మణ కుమారుడు మూర్ఖుడు కావడం ఎంతైనా నిందనీయమైన విషయం. మూర్ఖ బ్రాహ్మణుడు పశువుతో సమానం. శూద్రుడిలాగా ఎందుకు పనికిరాడు? అయినప్పుడు మూర్ఖపుత్రుని కని ఏం చేసుకునేది? శూద్రుడు, మూర్ఖ బ్రాహ్మణుడు ఇద్దరూ ఒకటే, సందేహం లేదు. పూజ్యుడు కాదడు, దానం పుచ్చుకున్నదికైనా తగడు. ఏ రాజ్యంలో అయినా సరే మూర్ఖుడైన బ్రాహ్మణుడు శూద్రుడిలాగే రాజుకి పన్ను కట్టుకోవాలి. పితృకార్యాల్లోనూ దేవకార్యాల్లోనూ అతడికి చోటుండదు. శుభం కోరుకునేవాడు మూర్ఖుడైన బ్రాహ్మణ్ణి ఏ పనికి వినియోగించకూడదు. అతన్ని శూద్రుడితో సమానంగా భావించడమే రాజు కర్తవ్యం. అతడి చేత భూమి దున్నించడమే ధర్మం. విజ్ఞుడైన బ్రాహ్మణుడు దొరక్కపోతే కుశులు పరిచి పెద్దనం చేయడం మంచిది, కానీ మూర్ఖుడైన బ్రాహ్మణ్ణి వినియోగించకూడదు. మూర్ఖ బ్రాహ్మణుడికి కడుపు నిండా ఇంత కూడు పెడితే పెట్టవచ్చు, కానీ దానం ఇవ్వకూడదు. మిగిలిన అన్నం కూడా పెట్టకూడదు.
అతడికి దానమిస్తే ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి నరకం తప్పదు. మూర్ఖ బ్రాహ్మణుడున్న రాజ్యం ధిక్కారయోగ్యమైంది. మూర్ఖ బ్రాహ్మణుడికి దానమిచ్చి గౌరవించిన రాజు ధిక్కారపాత్రుడు. మాన మర్యాదలు హెచ్చుతగ్గులు పాటించిన చోట కూడా పండితుడు పండితుడే, మూర్ఖుడు మూర్ఖుడే. మూర్ఖుడు మర్యాద పొంది విర్రవీగి దేశంలో పండితుడన్నవాడు అడుగు పెట్టకూడదు. వేపపళ్ళు కాకులకి వినియోగపడినట్లు దుష్టుల ధనం చెడ్డవాళ్ళకి వినియోగపడుతుంది. వేదాంశాలు భోజనం చేసే వేదాభ్యాసం చేస్తారు. దానివల్ల భోజనం పెట్టిన వారి పెద్దలు పరలోకంలో సంతోషిస్తారు, స్వర్గంలో విహరిస్తారు. మునీంద్ర, మూర్ఖుడి తండ్రిని కావడం కంటే చావడం మేలు. అంచేత అనుగ్రహించు, శాపాంతం ప్రసాదించు, దీనుణ్ణి నన్ను ఉద్ధరించు, సర్వసమర్థుడివి నువ్వు, నీ పాదాలు పట్టి ప్రార్థిస్తున్నానంటూ కళ్ళు నీళ్లతో గోబిల్లుడి పాదాలు అభిషేకించాడు. మహాపురుషుల కోపం క్షణికం, అంతలోనే శాంతిస్తుంది. పాపాత్ములు దీర్ఘజీవులు, కల్పాంతరం దాకా వారి కోపం శాంతించదు. నీళ్ల స్వాభావికంగా చల్లగా ఉంటాయి. అగ్ని వల్ల ఎండ వల్ల అవి మరిగి భరించరాని స్థితికి వస్తాయి. కానీ అగ్గి ఎండ తప్పుకోవడంతో యథాప్రకారము చల్లబడతాయి. అలాగే మహాపురుషుడు కోపం పోయి శాంతించాడు. దేవదత్తుడి దుఃఖం చూసి ప్రసన్నుడయ్యాడు. దేవదత్త, భయపడుకని భరోసా ఇచ్చాడు. నా శాపం ప్రకారం నీ కుమారుడు మూర్ఖుడుగానే పుడతాడు, కానీ తరువాత గొప్ప పండితుడు అవుతాడు అంటూ వరమిచ్చాడు. సంతోషించాడు దేవదత్తు. యథావిధిగా యజ్ఞం పూర్తి చేశాడు. సగౌరవంగా మునీశ్వరుని సాగనంపాడు. కొన్నాళ్ళయ్యాక దేవదత్త భార్య రోహిణి గర్భవతి అయ్యింది. విధిపూర్వకంగా పుంసవనము, శృంగారకరణము మొదలైన సంస్కారాలు జరిపించాడు దేవదత్తుడు. వైదిక విధి ప్రకారం సీమంతమును జరిపించాడు. తన యజ్ఞం సఫలం కాబోతుందన్న సంతోషంతో ఎన్నో దానాలు చేశాడు. ఓనాటి శుభనగ్నంలో రోహిణి నక్షత్రం నాడు రోహిణి కుమారుని కంది. మంచి రోజున మంచి నగ్నంలో జాతక కర్మ, పుత్రదర్శనం, నామకరణం జరిపించాడు దేవదత్తు. బాలుడికి ఉదధ్యుడిని నామకరణం చేశాడు. 8వ ఏట ఒడుగు చేశాడు. బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించి గురువు దగ్గర వేదాధ్యయనం ఆరంభించాడు ఉదధ్యుడు. అతని నోట మాట ఉండేది కాదు. అతడికి మూగిగా బెల్లం కొట్టిన రాయిలా గురువు ముందు కూర్చునేవాడు. చదివించడం కోసం ఎన్ని పాటలు పడాలో అన్ని పాటలు పడ్డాడు దేవదత్తు. లాభం లేకపోయింది. ఉదత్యుడికి మూగతనం వదల్లేదు. ఎంతో కష్టంగా ఉండేది తండ్రికి. అలా 12 ఏళ్ల వయసు వచ్చింది ఉదత్యుడికి. అయినా సంధ్యవార్చడం కూడా చేత కాలేదు అతడికి. అతన్ని చూసిన వారంతా మూర్ఖుడంటూ వచ్చారు. మునులలోనూ బ్రాహ్మణ సమాజంలోనూ ఇది బాగా వ్యాపించింది. వీధిలోనూ వాడలోనూ అడవిలోనూ ఉదత్యుడు వెళ్ళిన చోటల్లా జనం అతన్ని వేళాకోళం చేసేవాళ్ళు. తల్లిదండ్రులను అతడంటే ఈసడించేవాళ్ళు. 50 మంది అవమానించడంతో వైరాగ్యం ఏర్పడింది ఉదత్యుడికి. దాంతో ఊరు వాడ వదిలి అడవికి వెళ్ళిపోయాడు అతడు. ఈ మూర్ఖుడి కంటే గొడ్డాడో గూనాడో పుట్టినా బాగుండేది అన్నారు తల్లిదండ్రులు. అంచేత అతడు అడవికి వెళ్ళిపోయాడు. అడవిలో గంగానది ఒడ్డున ఒక కుటీరం కట్టుకున్నాడు. వన్యవృత్తిలో బతకడం మొదలుపెట్టాడు. బ్రహ్మచర్యం చేస్తూ సత్యవ్రతం పాటిస్తూ పర్ణశాలలో నివసిస్తూ వచ్చాడు. శ్రీ దేవి భాగవతం 3వ స్కందంలో ఇది 10వ అధ్యాయం. 11వ అధ్యాయం సత్యవ్రతుడి కథ. అతడికి ఉదధ్యుడికి వేదాధ్యయనం తెలియదు. జపము, ధ్యానము, దేవతార్చన అసలే తెలియవు. బ్రాహ్మడి ఆసనం, ప్రాణవాయువు, ప్రత్యాహారము, భూతశుద్ధి, దేవుడు, దెయ్యము ఏది ఎరుగుతాడు. మంత్రం, కీలకం, గాయత్రి ఇక చెప్పనే అక్కర్లేదు. శౌచం, స్థాన విధి, ఆచమనం అసలే తెలియవు. అగ్నిహోత్రం, బలిదానం, అతిథి సత్కారం, సంధ్య, సమిధలు, హోమం, గీమం ఏదీ ఎరుడు. ఉదయాన్నే లేచేవాడు అతడు. మామూలుగా పళ్ళు తోముకొనేసుకునేవాడు. తంత్రం మంత్రం లేకుండా దొన్నపోతలా గంగలో దిగి మునిగేవాడు. నెత్తి మీదకి పొద్దు రావడం చూసి అడవిలో దొరికే పళ్ళు, గిళ్ళు, దుంప, దుట్ర తినేవాడు. ఇది తినదగింది, ఇది తినరాంది అన్న జ్ఞానం ఉండేది కాదు అతడికి. ఏది దొరికితే అది నమిలి మింగేవాడు. తన కుటీరం వదిలేవాడు కాడు. అయితే అబద్ధమంటే ఏమిటో మాత్రం ఎరుగుడు. అతడి సత్యనిష్ట చూసి లోకులు అతన్ని సత్యతవుడు అనేవారు. సత్యతపుడు ఎవరికి కీడు చేసేవాడు కాడు. అలా అని మేలు కూడా చేసేవాడు కాదు. నేనెప్పుడు చేస్తాను అనుకుంటూ తన కుటీరంలో పడుండేవాడు. ఈ అడవిలో కష్టంతో గడుపుతున్నాను. ఎందుకు ఈ బతుకు? ఇలా బతకడం కంటే చావు మేలు. మూర్ఖుడిగా పుట్టించాడు విధి. అవును, అంతకి తప్ప మరేమీ లేదు. ఉత్తమ కులంలో పుట్టాను. అయినా నా బతుకు బూడిదిలో పోసిన పన్నీరైంది. గొడ్రాలైన ఆడదిలాగా, పళ్ళు పండని చెట్టులాగా, పాలివ్వని ఆవులాగా నా బతుకు వ్యర్థమైపోయింది.
విధిని నిందించిన మాత్రం ఏ లాభం? నా కర్మే ఇలా ఉంది. గత జన్మలో నేను పుస్తకం రాసి ఏ బ్రాహ్మణుడికి ఇవ్వలేదు, ఎవరికి విద్యాదానం చేయలేదు. అందుకనే ఈ జన్మలో నా అవస్థ ఇలా అయ్యింది. ఏ తీర్థంలోనూ తపస్సు చేయలేదు, నేను సాధువుల్ని సేవించలేదు, ద్రవ్యం దానం చేసి బ్రాహ్మణ్ణి పూజించలేదు. అందుకే నా బతుకు ఇలా అయ్యింది. నా పాలిట బ్రాహ్మణ కుమారులు వేదాలు చదివి విద్వాంసులయ్యారు. నేను మాత్రం ఏదైనా యోగం వల్ల మూర్ఖుణ్ణయ్యాను. తపస్సంటే అయోమయం నాకు. ఏదైనా సాధన చేద్దునా అంటే అంత అడవే నాకు. ఆలోచించి మాత్రం లాభమేమిటి? సౌభాగ్యమే ఇలా తగలబడింది. భాగ్యమే అన్నిటికంటే గొప్పది. పురుషార్థం గడ్డిపోచంత పని చేయదు. ఎందుకు ఈ పురుషార్థం? ఎంత కష్టపడినా అనుకున్న పని కాదు. భాగ్యము ఉంటేనే ఎంత సాధ్యమైందో ఇట్టే అయిపోతుంది. బ్రహ్మ, విష్ణువు, శివుడు, దేవేంద్రుడు మొదలైన దేవతలు యావన్మంది కాలానికి దాసులు. కాలం అతిక్రమించరాంది. ఇలా అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఆశ్రమంలో ఆరాటపడేవాడు. పిట్ట మనిషి లేని అడవిలో వైరాగ్య భావంతో కాలం వెళ్ళబుచ్చేవాడు. అలా 14 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇన్నాళ్ళు ఓ మంత్రం కానీ ఓ జపం కానీ లేకుండానే గడిపాడు అతడు. సత్యమే అతడి వ్రతం అనుకున్నారు చుట్టుపట్ల వాళ్ళు. ఒకనాడు అతడు అసత్యమాడిన పాపాన పోలేదు. అందుకు అతన్ని సత్యవ్రతుడు అన్నారు ప్రజలు. ఓనాడు ఆ అడవికి ఒక బోయేవాడు వచ్చాడు. ధనస్సు బాణాలు పట్టుకుని మృగాలను వేటాడుతూ వచ్చాడు అతడు. యముడిలాగా ఉన్నాడు అతడు. భయంకరంగా జంతువులు వేటాడటంతో అసాధ్యుడు అతడు. ఓ ఒంటరి అడవి పందిని గురి చూసి బాణం కొట్టాడు. భయపడి పరుగు తీసి సత్యవ్రతుడి ఆశ్రమంలో దూరింది పంది. భయంతో నిలవెల్లా వణికిపోతూ ఉంది. దాని శరీరమంతా రక్తంతో తడిసిపోయింది. చూసి ఎంతో జాలిపడ్డాడు సత్యవ్రతం. అతడి శరీరం కంపించింది. అప్రయత్నంగా అతడి నోట ఏ అన్న శబ్దం బయటికి వచ్చింది. ఈ ఏ శబ్దం బిందువు లేని సారస్వత బీజమంత్రం. ఈ మంత్రం సత్యవ్రతుడు అంతకి ముందు ఎరుగడు. ఎవరి నోట ఎన్నడూ వినకూడా ఉండలేదతడు. దైవయోగం వల్లే ఈ ఏ కార మంత్రం అతడి నోట నుంచి వెలువడింది. అయినా అది మంత్రమని ఎరుగడతడు. పంది అవస్థ చూచి విచారం పడడం తప్ప మరో లోకం లేదతడి. బాణం దెబ్బతో బాధపడుతూ పంది ఆశ్రమంలో ఒక తుప్పలో దూరిపోయి దాగుంది. ఇంతలో బాణం ఎక్కుపెట్టి కాలయముడిలా ఆశ్రమంలో ప్రత్యక్షమయ్యాడు బోయి. పందిని వెతుకుతూ కుశల ఆసనం మీద కూర్చున్న సత్యవ్రతుణ్ణి చూసి నమస్కరించాడు. పంది ఏది అని అడిగాడు. సత్యవ్రతుడివి నువ్వు, నాకు తెలుసు. అసత్యం పలకకు. అందుకే అడుగుతున్నాను. నేను బాణం కొట్టిన పంది ఎడిపోయిందో చెప్పు. నా పెళ్ళం బిడ్డల ఆకలితో అలమటిస్తున్నారు. వేటాడి కనుపు నింపుకోవడం కోసమే ఈ అడవికి వచ్చానిలా. భగవంతుడు ఇదే వృత్తి నియమించాడు నాకు. ఇంతకు మించి మరో సాధనం లేదు. మంచో చెడ్డో ఏదో ఉపాయంతో కుటుంబాన్ని పోషించాలి కదా నేను. నువ్వు సత్యవ్రతుడివి. సత్యం చెప్పు. నా కుటుంబమంతా కడుపు మంటతో మలమల మాడిపోతూ ఉంది. చెప్పు. నా బాణం దెబ్బని తిని అడవి పంది ఎటిపోయింది. దబాలను చెప్పు. చిక్కులో పడిపోయాడు సత్యవ్రతుడు. ఏం దారి? సత్యవ్రతం భంగం కాకూడదు. అసత్యం ఎలా చెప్పను? అలా అని నిజం చెబితే పంది ప్రాణాలు పోతుంది. ఆకలితో ఉన్నాడు బోయి. దాన్ని బతకనివ్వడు. ఒక ప్రాణికి హింస కలిగే సత్యం సత్యం కాదు, దయాభావం కలిగిన అసత్యం. మరో ప్రాణి ప్రాణం రక్షించే అసత్యం అసత్యం కాదు, అది సత్యమే అవుతుంది. మనిషికి ఏది హితం కలిగిస్తుందో అదే సత్యం, దానికి విపరీతమైంది అసత్యం. ఆలోచిస్తే పరస్పర విరోధంగా ఉంది. ఈ స్థితిలో ఏం చెయ్యాలి నేను? ఏం చేస్తే నాకు మేలు కలుగుతుంది? బోయతో ఏం చెప్పేది? ఏం చెబితే నాకు అసత్య దోషం అంటకుండా ఉంటుంది? ఈ ధర్మ సంకటంలో పడి చప్పున జవాబు చెప్పలేకపోయాడు సత్యవ్రతుడు. ఎంత ఆలోచించినా ఒక నిశ్చయానికి రాలేకపోయాడు. అతడు ఏ అని ఉచ్చరించడం వల్ల అది తన బీజమంత్రం కనుక భగవతి మహామాయ ప్రసన్నరాలైంది. దుర్లభమైన బ్రహ్మ విద్య అనుగ్రహించింది. సత్యవ్రతుడి హృదయంలో సర్వ విద్యలు వికసించాయి. మానిషాద శ్లోకంతో వాల్మీకి వాక్కులో ఛందో దర్శనమైనట్టే ఏ కారబీజమంత్రంతో సత్యవ్రతుడికి సర్వ విద్యలు దర్శనమిచ్చాయి. వాల్మీకిలాగే సత్యవ్రతుడును మహాకవి అయిపోయాడు. తన ఎదుట నుంచో బోయని చూస్తూ ఒక శ్లోకం పలికాడు. యా పశ్యతి నాసా భ్రూతేయా భ్రూతే సానా పశ్యతి అహో వ్యాధ స్వకార్యార్థినికం పృచ్ఛసి పునః. ఏది చూస్తుందో అది పలకలేదు, ఏది పలుకుతుందో అది చూడలేదు. సొంత పని కోసం వచ్చిన బోయ మాట మాటికి ఎందుకు అడుగుతావు? సత్యవ్రత కవి శ్లోకం విని పంది మీద ఆశ వదులుకున్నాడు బోయ.
చేసేది లేక ఇంటి మొహం పట్టాడు. జమదగ్ని అదుగో అలా సత్యవతుడు వాల్మీకి అంతటి కవి అయ్యాడు. లోకల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అనంతరం విధిపూర్వకంగా సారస్వత బీజమంత్రం జపించాడతడు. పండిత లోకల్లో మహాపండితుడయ్యాడు. పెద్ద పెద్ద సభల్లో అతడికి జోహార్లు చేశారు విద్వాంసులు. అతడి కీర్తి పద్యాలలో గానం చేశారు. అంతటా అతడి పేరు మోగింది. అతడి కీర్తి విని తల్లిదండ్రులు, బంధుజనులు అతడి ఆశ్రమానికి వచ్చారు. ముందు అతడంటే అసహించుకున్న పెద్ద మనుషులే వారంతా అతన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టిన వాళ్ళే. ఎంతో గౌరవించి అతన్ని ఇంటికి తీసుకుపోయారు వారు. అంచేత జగదంబ శ్రేష్ఠ దేవత. జనమేజయ, నైమిసారణ్యంలో సౌండిల్యముని చెప్పింది విన్నది విన్నట్టు వినిపించాను. నీకు ముందే చెప్పాను కదా, అన్ని కోరికలు తీర్చే తల్లి మహామాయ. ఆమెని ఉద్దేశించి దేవీ యజ్ఞం చెయ్యి. వైదిక విధిగా అది పూర్తి చెయ్యి. దేవుని స్మరిస్తే చాలు, పూజిస్తే చాలు, భక్తిపూర్వకంగా ధ్యానిస్తే చాలు, ఆమె పేరు పలికి స్తోత్రం చేస్తే చాలు, అన్ని కోరికలు తీరుస్తుందామె. అందుకనే ఆమె సర్వకామదాంబ అంటారు. రోగులు, దీనులు, కడుపు మంటల వాళ్ళు, దరిద్రులు, శటులు, ఆర్తులు, మూర్ఖులు, శత్రుపీడితులు, దాసులు, ఒకరి ఆజ్ఞ మీద నడుచుకునే వాళ్ళు, క్షుద్రులు, వికలులు, విహ్వాలులు, భోజనంతో భోగంతో తృప్తి లభించని వాళ్ళు, ఇంద్రియ దాసులు, తృష్టతో బాధపడుతున్న వాళ్ళు, ఆసక్తులు, మనోవ్యాధితో కుంగిపోతున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళందరూ దేవుని ఆరాధించలేదనే తెలుసుకోవాలి. విభవం కలవాళ్ళు, కుమారులతోనూ మనుమలతోనూ ఇల్లు కలకలాడుతున్న వాళ్ళు, పుష్టికల దేహం కలవాళ్ళు, భోగులు, వేదాలు, రాజ్యలక్ష్మి కలవాళ్ళు, వీరులు, జనబలం కలవాళ్ళు, పరివారం కలవాళ్ళు, సర్వలక్షణ సంపన్నులు ఉన్నారంటే వాళ్ళు భగవతిని ఆరాధించిన వాళ్ళని తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవడం పండిత లక్షణం. భగవతిని ఆరాధించే వాళ్లే సర్వసుఖాలు అనుభవిస్తారు, సర్వ సంపదలతోనూ తొలతూగుతారు. సందేహం లేదు. కనుక పరిపూర్ణమైన భక్తితోనూ ప్రేమపూర్వకంగానూ ఆ తల్లిని జగదంబని అర్పించాలి. శ్రీ దేవీ భాగవతం 3వ స్కందంలో ఇది 11వ అధ్యాయం. 12వ అధ్యాయం దేవీ యజ్ఞం. మునీంద్ర, జనమేజయుడు అడిగాడు, దేవీ యజ్ఞం ఎలా చెయ్యాలి? తెలుసుకుని యథాశక్తిని నేను ఆ యజ్ఞం చేస్తాను. దాని పూజా విధి, మంత్రాలు, దానికి కావలసిన హోమద్రవ్యాలు వివరించు. ఎంతమంది బ్రాహ్మణులు కావాలో, ఎంతెంత దక్షిణలు కావాలో కూడా చెబుతాను విను అంటూ అందుకున్నాడు వ్యాసముని. సాత్వికము, రాజసము, తామసము అని దేవీ యజ్ఞం 3 విధాలు. సాత్విక యజ్ఞము మునుల కోసం, రాజయజ్ఞము రాజుల కోసం, తామస యజ్ఞము రాక్షసుల కోసం, అలాగే జ్ఞానుల కోసం నిర్గుణ యజ్ఞము, వైరాగ్యం కలవారి కోసం జ్ఞానమయ యజ్ఞము ఏర్పడ్డాయి అని ఈ అన్ని యజ్ఞాలు వివరిస్తాను, ఆలకించు. దేశము, కాలము, ద్రవ్యము, మంత్రము, బ్రాహ్మలు అన్నీ ఉత్తమంగా ఉండి యజమానిలో సాత్విక శ్రద్ధ పూర్తిగా ఉంటే అది సాత్విక యజ్ఞం. యజ్ఞంలో ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మంత్రశుద్ధి సరిగా ఉంటే ఫలం పూర్తిగా లభిస్తుంది. అలా కానప్పుడు పూర్తి ఫలం లభించదు. దొంగతనం చేసి, మోసం చేసి, అన్యాయం చేసి ఆర్జించిన ధనంతో యజ్ఞం చేస్తే ఈ లోకంలో కీర్తి ఉండదు, పరలోకంలో ఫలము దక్కదు. కనుక న్యాయపూరితమైన ధనంతోనే పుణ్యకర్మ చెయ్యాలి. అప్పుడే ఇక్కడ కీర్తి, అక్కడ సుఖము లభిస్తాయి. దీనికి ప్రత్యక్షంగా కనబడుతున్న ప్రమాణం చూడు. మీ పూర్వులు యజ్ఞాలలో కల్లా ఉత్తమమైన యజ్ఞం రాజసూయ యజ్ఞం చేశారు. పుష్కలంగా దక్షిణలు ఇచ్చారు. స్వయంగా కృష్ణ పరమాత్మ ఆ యజ్ఞంలో కూర్చున్నాడు. భరద్వాజుడు మొదలైన మహాత్ములు యజ్ఞకార్యం నిర్వహించారు. అయితే యజ్ఞం పూర్తయి 1 దినాలు గడిచాయో లేదో మీ పూర్వుల మీద బ్రహ్మాండమైన ఆపద విరుచుకుపడింది. ధర్మరాజు జోడంలో ఓడిపోయాడు. ద్రౌపదికి మానభంగం జరిగింది. వారంతా అడవుల పాలయ్యారు. అయినప్పుడు ఆ మహాయజ్ఞ ఫలం ఏమైనట్టు? అంతేనా? మహాత్ములు పాండవులు వికటరాజు కొలువులో చేరారు. ద్రౌపది కీచుకుడి చేత బాధపడింది. పుణ్యాత్ములు బ్రాహ్మణులు కురిపించిన ఆశీర్వదనలు ఏమైనట్టు? పాండవుల కృష్ణ భక్తి ఫలం ఆ సమయంలో ఎడిపోయింది. ద్రౌపదిని జుట్టుపట్టి ఏడ్చినప్పుడు ఎవరూ ఆమెను రక్షించలేదే. శ్రీకృష్ణుడి సమక్షంలో జరిగింది యజ్ఞం. ధర్మరాజంతటవాడు దాని యజమాని. అలాంటి యజ్ఞం తర్వాత అంత ఆపద వచ్చిందంటే ఆ యజ్ఞంలో ఏదో ధార్మిక దోషం జరిగే ఉండాలి. అలా కాక జరగవలసింది జరిగి తీరింది అందామా? అలా అయితే శాస్త్రాలన్నీ కొరగానివే అవుతాయి, వైదిక మంత్రాలు వ్యర్థమే అవుతాయి. సందేహం లేదు. జరగవలసింది జరిగి తీరుతుంది అన్న సూత్రం అంగీకరిస్తే నిష్ఫలమని, సర్వ సాధనాలు నిష్ఫలమని తేలుతుంది. అన్ని ఉపాయాలు నిరర్ధకమవుతాయి.
అదృష్ట సిద్ధాంతం అంగీకరిస్తే వేదాలు శాస్త్రాలే అర్థవాదంగా పరిణమిస్తాయి. క్రియార్థాలన్నీ నిరర్థమైపోతాయి. స్వర్గం కోసం తపస్సు చేయడం వ్యర్థమవుతుంది. వర్ణధర్మాలు నిరర్థకమవుతాయి. జరగవలసింది జరగకపోదు అంటే అన్ని ప్రమాణాలు కూలిపోతాయి. అంచేత భాగ్యము ఉపాయము ఈ రెండిటిని సమాన దృష్టితో విచారించాలి. ఉపాయంతో పనిచేసినా విపరీత ఫలం కలగనప్పుడు ఎక్కడో లోపం జరిగిందనే ఆలోచించాలి. అదే విద్వాంసుల లక్షణం. కర్మకారులైన పండితులు కర్తృభేదము, మంత్రభేదము, ద్రవ్యభేదము ఇలా ఎన్నో భేదాలు వివరించారు. పూర్వం దేవేంద్రుడు విశ్వరూపుణ్ణి గురువు చేసుకుని యజ్ఞం చేశాడు. విశ్వరూపుడు తన తల్లి వంక వారైన దైత్యుల క్షేమం కోరి విపరీత కర్మ చేశాడు. యజ్ఞంలో దేవతలకు స్వస్తి చెప్పి దైత్యులని రక్షించాడు. దైత్యుల పుష్టి చూసి దేవేంద్రుడు మండిపడ్డాడు. వజ్రాయుధంతో విశ్వరూపుడి తల నరికేశాడు. ఇక్కడ రక్త అయిన విశ్వరూపుడి వల్ల కర్మలో వైగుణ్యం కలిగింది, సందేహం లేదు. కర్మ వైగుణ్యం అంగీకరించ తప్పదు. రోషభావంతో ద్రుపదుడు యజ్ఞం చేశాడు. ద్రోణాచార్యుణ్ణి చంపాలని కుమారుడు కావాలన్న అతడి సంకల్పం. అందుకనే యజ్ఞవేదిక నుండి దుష్టద్యుమ్నుడును కూతురు ద్రౌపది పుట్టారు. అలాగే దశరథుడు పుత్రకామేష్టి చేశాడు. 4 కుమారుల్ని కన్నాడు. చెప్పవచ్చింది ఏమిటంటే యథావిధిగా కర్మ చేస్తే అది తప్పక సిద్ధిదాయకమవుతుంది. అలా కానప్పుడు విపరీత ఫలం తప్పదు. పాండవులు రాజసూయంలో ఏదో అవకతవక జరిగే ఉంటుంది. కనుకనే జూదంలో ధర్మరాజు ఓడిపోవడం సంభవించింది. అతడి యజ్ఞంలో చెడు ద్రవ్యం ఉపయోగించడం వల్ల సత్యవాది ధర్మరాజు, సాధ్వి ద్రౌపది, భీమార్జునులు, నకుల సహదేవులు కష్టాలను అనుభవించారు. అభిమానం పెట్టుకుని యజ్ఞం చేశారు కనుకనే అలా జరిగింది. సాత్విక యజ్ఞం దుర్లభమైంది. అది వైఖానసుల కోసమే ఏర్పడింది. నిత్యం న్యాయంగా ఆర్జించిన సాత్విక భోజనంతో తృప్తిపడుతూ పశుబలి మాని శ్రద్ధపూర్వకంగా సమంత్రకంగా మునులు చేసే యజ్ఞం సాత్విక యజ్ఞం. అధికంగా ధనం వ్యయం చేసి పశుబలి కోసం చక్కని యూపస్తంభం నిర్మించి అభిమానపూర్వకంగా చేసే యజ్ఞం రాజస యజ్ఞం. మధువర్ధకమైంది, క్రోధంతో చేసింది తామస యజ్ఞం. అది రాక్షసుల కోసమే నియమించారు మునులు. మోక్షం కోరుకునే మునులు, విరక్తి పొందిన మహాత్ములు చేసేది మానస యోగ యజ్ఞం. ఇతర యజ్ఞాలలో ద్రవ్యం లోపించవచ్చు, కర్మ లోపించవచ్చు, బ్రాహ్మణుల వల్ల లోపం కలగవచ్చు, లేదా దేశకాలాలలో ఇతర సాధనాలలోనూ లోపం రావచ్చు. కానీ మానస యజ్ఞానికి ఆ బాధ లేదు. ఈ యజ్ఞానికి కావలసిందల్లా ముఖ్యంగా మనశ్శుద్ధి. మనస్సు పరిశుద్ధం కావడంతోనే, గుణవర్ధితం కావడంతోనే దేహం తనంత తాను పరిశుద్ధమవుతుంది, సందేహం లేదు. మనస్సు పరిశుద్ధమైన ఇంద్రియాలతో రమించడం మానుకోవడంతో ప్రతి వ్యక్తి మానస యజ్ఞం తలపెట్టిన మనిషి ఎన్నో యోజనాల విస్తృతమైన, ఎన్నో యజ్ఞీయ ఉచ్చాల స్తంభాలతో కూడిన యజ్ఞమండపం మనస్సులోనే నిర్మించుకోవాలి. బ్రాహ్మణులు కూడా మానసికంగానే వరించుకోవాలి. బ్రహ్మని, అధ్వరుణ్ణి, హోతని, ప్రస్తోతని, ఉద్ఘాతని, ప్రతిహార్తని, సదస్యులని మనస్సులోనే కల్పించుకోవాలి. మానసికంగా వారిని పూజించాలి. ప్రాణము, ఆపానము, వ్యానము, సమానము, ఉదానము, శారీరకమైన ఈ 5 వాయువుల్ని అగ్నిరూపంగా భావించి మనఃకల్పితమైన వేదికలో స్థాపించాలి. ఆ 5 ప్రాణవాయువును గార్హపత్య అగ్నిగాను, అపానవాయువును అహవనీయ అగ్నిగాను, వ్యానవాయువును దక్షిణాగ్నిగాను, సమానవాయువును అవస్తత్య అగ్నిగాను, ఉదానవాయువుని సభ్యాగ్నిగాను కల్పన చేసుకోవాలి. ఈ 5 అగ్నులు ఎంతో ఉత్కృష్టమైనవి. ఈ మానస యజ్ఞంలో నిర్దోషమైన పవిత్రమైన సామాగ్రులే భావించుకోవాలి. ఈ యజ్ఞంలో మనస్సే హోత, మనస్సే యజమాని, ఫలప్రదాయని, నిర్గుణ స్వరూప, వైరాగ్యదాయిని, కళ్యాణకారిణి, బ్రహ్మ విద్య, సర్వ విశ్వానికి ఆధార స్వరూపమైన సనాతన బ్రహ్మయే ఈ యజ్ఞానికి అధిదేవత. ఆ జగదంబ ప్రీతి కోసమే మనస్సులో కల్పించిన హవన సామాగ్రి ప్రాణాగ్నిలో ఆహుతి చెయ్యాలి. ఇలా మానస యజ్ఞం పూర్తి చేశాక మనస్సు విషయాల నుంచి మళ్లించి కుండలిని ముఖామార్గాన్న సుషుమ్న రంధ్రంలో పోనించి ప్రాణాగ్ని శాశ్వతాగ్నిలో హవనం చెయ్యాలి. ప్రాణంలయం
అయిపోయాక సమాధి స్థితి ఏర్పడుతుంది. ఆ సమాధి స్థితిలో తన నుంచి తాను వేరుపడి శాంతచిత్తతో మహేశ్వరిని ధ్యానించాలి. అప్పుడు సాధకుడు తనలో సర్వంలో తనను దర్శిస్తాడు. అదిగో అప్పుడే భగవతి సాక్షాత్కారం లభిస్తుంది. సచ్చిదానంద స్వరూపిణి అయిన భగవతి సాక్షాత్కారం పొంది మనిషి బ్రహ్మజ్ఞాని అయిపోతాడు. బ్రహ్మజ్ఞాని అయ్యాక అతడి ముందు మాయల నుండి మండి బొగ్గైపోతాయి. ఒక్క ప్రారబ్ధ కర్మ మాత్రం మిగులుతుంది. కానీ అతడు జీవన్ముక్తుడవుతాడు. జగదంబని సేవించిన మనిషి కృతకృత్యుడు కావడంలో సందేహం లేదు. గురువు ఉపదేశించిన ప్రకారం అన్ని విధాలా భువనేశ్వరి ధ్యానము, శ్రవణము, మననము చెయ్యాలి. ఇలా చేసిన మానస యజ్ఞం మోక్షదాయకమైనది, సందేహం లేదు. తక్కిన యజ్ఞాలు కోరికలతో కూడినవి కనుక అవి నాశనం కలిగిస్తాయి. స్వర్గం కోరుకునే మనిషి విధిపూర్వకంగా అగ్నిపోష్టమయజ్ఞం చెయ్యాలి. వేదాలు ఆదేశిస్తున్నాయి. పుణ్యం తీరిపోయాక స్వర్గం నుంచి ప్రాణి తిరిగి మర్త్యలోకంలో పుడతాడని ఆ వేదాలే చెబుతున్నాయి. కనుక మానస యజ్ఞమే ఉత్తమ యజ్ఞం. ఏమంటే దాని ఫలానికి చేయమంటూ లేదు. శత్రువుల్ని జయించాలని కోరే రాజు ఈ మానస యజ్ఞం చెయ్యలేడు. రాజా, కొద్ది కాలం కిందటే నువ్వు సర్పయాగం చేశావు. దురాత్ముడైన తక్షకుడి మీద పగ తీర్చుకోవడానికి ఆ యజ్ఞం తలపెట్టావు. ఒక్క తక్షకుడి కోసమే వేలాది పాములు అగ్నికుండలలో వ్రేల్చావు. అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు విధిపూర్వకంగా దేవీ యజ్ఞం చెయ్యి. సృష్టికి పూర్వం విష్ణుమూర్తి ఈ యజ్ఞం చేశాడు. అతడిలాగే నువ్వు కూడా దేవీ యజ్ఞం చెయ్యి. అది ఎలా చెయ్యాలో నేను వివరిస్తాను. నీ దగ్గర వేదాలు, విధి విధానాలు తెలిసిన బ్రాహ్మలు ఎందరో ఉన్నారు. దేవీ బీజం ఎరిగిన వారు మంత్రమార్గం తెలిసిన మహాపండితులు, వాళ్ళు నీ యాజకులవుతారు. నువ్వు యజమానివిగా దేవీ యజ్ఞం చేసి ఆ యజ్ఞఫలం మీ తండ్రికి అర్చించి అతన్ని బ్రాహ్మణ శాప దుర్గత నుంచి తప్పించు. బ్రాహ్మణ్ణి అవమానించడం వల్ల వచ్చే పాపం భయంకరమైనది, నరకదాయకమైనది. మీ తండ్రికి అలాంటి పాపము, బ్రాహ్మణ శాపము పట్టుకున్నాయి. అందుకనే పాము కరిచింది, అకాల మృత్యువు వచ్చింది. నేల మీద కానీ, కుశాసనం మీద కానీ కాక ఆకాశం మీద అతడు మరణించాడు. క్షత్రియ ధర్మం ప్రకారం రణరంగంలో మరణించలేదు, గంగ ఒడ్డున మరణించలేదు, ఒక మేడలో దాన ధర్మాలన్నా చేయకుండా మరణించాడు. ఇవన్నీ నరకంలో తోసేవే. ఇందులో ఒకటి అతన్ని దుర్గతి నుంచి రక్షించేది లేదు. మనిషి మరణం సమీపించిందని తెలిసినప్పుడు విసువుడైపోతాడు. అదుగో అప్పుడే మనస్సు నిర్మలంగా ఉంచుకోవాలి. ఆత్మలో వైరాగ్యం అనుసరించాలి. శరీరం పంచభూతాలతో కూడిందని, దుఃఖదాయకమైనదని, పంజరమని భావించాలి. దీంతో నాకేం సంబంధం అనుకోవాలి. ఈ శరీరం ఇప్పుడే నాశనమైపోతే పోని, నేను నిర్గుణుణ్ణి, నాశనం లేనివాణ్ణి. ఈ పంచభూతాల కళేబరం నాశనం కావలసింది. ఇది పోయినంత మాత్రాన నాకు కష్టమేముంది? నేను సదా ముక్తుణ్ణి, సనాతనమైన బ్రహ్మ. నేనే ప్రాపంచిక ప్రాణిని కాను. కర్మతో వచ్చిన దేహంతో నాకు సంబంధం లేదు. ఈ దేహం చేసే మంచి చెడ్డలతో నాకు సంబంధం తీరిపోవడం కంటే కావలసినదేముంది? సుఖదుఖాలకు సాధన స్వరూపమైన ఈ దేహం ధరించడం వల్ల సంసార సకటంలో పడి పాలలో బల్లిలాగా కొట్టుకున్నాను. ఇలా దివ్య భావన మనస్సులో ఉదయిస్తే స్థానమక్కర్లేదు, దానమక్కర్లేదు. అలాంటి మృత్యువు ముక్తిగా పరిగణిస్తుంది. అయితే ఈ మార్గం అంత సులభం కాదు. ఎంతో కఠినమైన మార్గం అది. యోగులకు కూడా దుర్లభమైన మార్గం అది. జనమేజయ, మీ తండ్రి బ్రాహ్మణుడి శాపం తెలుసుకుని కూడా తన శరీరం మీద మమత మానుకోలేకపోయాడు. వైరాగ్యం అవలంబించడానికి రవంత ప్రయత్నం చేయలేదు. అందుకనే అతనికి ముక్తి లభించలేదు. తన శరీరం చెక్కు చెదరకుండా ఉండాలని, చిరకాలం నిష్కటంగా తాను రాజ్యమే చేయాలని అతనికి ఆశగా ఉండేది. చిరకాలం బతకాలన్న లాలస అతన్ని వదలలేదు. అందుకనే పాము విషం పోగొట్టే మంత్రగాలని పిలిపించాడు అతను. మందులు, మణిమంత్రాలు, యంత్రాలు అమర్చి ఎత్తైన మేడ కట్టించాడు. అందులో వెళ్ళి నివసించాడు. స్థానం లేదు, దానం లేదు, భగవంతుడి ధ్యానం కూడా లేదు. దైవాన్ని నమ్ముకుని నేల మీదైనా శయనించలేదు. కలి సంపర్కం వల్ల ఒక మునీశ్వరుని అవమానించాడు అతడు. అందుకనే మోహసముద్రంలో మునిగి అంతరిక్షంలో పాము కరిచి మరణించాడు. అలాంటి వాళ్ళకి నరకం తప్పదు. కనుక నువ్వు నీ తండ్రిని పాపం నుండి ఉద్ధరించు. వ్యాసముని మాటలు విన్నాడు జనమేజయుడు. ఎంతో దుఃఖించాడు. అతడు 2 కళ్ళ నుండి కన్నీళ్లు ధారలా కట్టాయి. ఛీ, ఈ బ్రతికెందుకు నాకు? నా తండ్రి పరలోకంలో ఉన్నాడు. అతడు స్వర్గం వేయించేసే ఉపాయం అనుసరిస్తాను నేను అన్నాడు. శ్రీ దేవీ భాగవతం 3వ స్కందంలో ఇది 12వ అధ్యాయం.